స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో చెన్నూరు కోటపల్లి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు కార్యకర్తలందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోటపల్లి మండలంలో ఏకగ్రీవంగా ఎంపికైన అభ్యర్థులకు కండువా కప్పి సత్కరించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అందరికి టికెట్లు ఏదైతే మనం అనౌన్స్ చేయలేము, అందరికి ఒక్కరికే చేయొచ్చు. చాలా చోట్ల కూడా మనం ఆల్రెడీ చేయడం జరిగింది. ఫైనల్ ఎందుకంటే 9వ తారీఖు నాడు మనం విత్డ్రా చేసుకునేది అవసరం ఉన్నది. మన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ, రఘునాథ్ రెడ్డి గారు. ఎక్కడైతే 2-3 గ్రూప్స్ ఉన్నాయో మాకు కావాలి అని కొట్లాడుతున్నారో, కేవలం నేను మీ అందరికీ విశ్వాసం ఇప్పించి సర్వే చేసి ఎవరు పార్టీలో ఎన్ని రోజులు ఉన్నారో, ఎవరు గెలుస్తారో, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరికి ఒకటే కోరిక నా తరఫు నుంచి, ఎవరైతే ఆశిస్తున్నారో మీ అందరికి కూడా ఏదో ఒకటి చేసే బాధ్యత నా పైన ఉంది. ఎవరైతే నిజంగా కంటెన్షన్ లో ఉన్నారో ఉప సర్పంచ్ అయినా కానీ నిధులు ఇవ్వటంలో కానీ డెఫినెట్లీ వాళ్ళ ద్వారానే నేను వాళ్ళ నిధులు ఇప్పించడం జరుగుతుంది వాళ్ళ గ్రామాలలో. ఎందుకంటే మీకు కూడా పట్టు ఉండాలి, మీ గ్రామాలలో ఎవరికైతే టికెట్ రాలేదో వారికి కూడా న్యాయం చేసే అవసరం ఉన్నది. నేను వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తుంది. మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే మన ఆబ్జెక్టివ్ ఏంది, మన చెన్నూరు నియోజకవర్గానికి మనం మంచి అభివృద్ధి బాటలు తీసుకుపోవాలి. నేను మళ్ళీ ఈ టౌన్ లో కూడా ఒక మంచిగా రూపం మారాలని ఒక మంచి ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడము. నేను ముఖ్యమంత్రి గారితో హుస్నాబాద్ పోయేటప్పుడు కూడా ఆయన నాకు చెన్నూరు నియోజకవర్గంలో ఇంకొక వాటర్ అమృత్ స్కీమ్ అయితే ఉన్నది, నల్ల వస్తుంది, కానీ సోర్స్ ఉండాలి. ఇంకొక 48 కోట్లతోని ఒక కొత్త సోర్స్ తోని వాటర్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ చేయాలని చెప్పి వారికి ఈ నియోజకవర్గానికి మంచి బాటలు తీసుకుపోయే అవసరం.